ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అందరు కూడా ఏమనుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఏ మనస్సు అంట? యేసయ్యకు కలిగిన మనస్సు మనకు రావాలి. రక్షణ పొందిన తరువాత మన శరీరము మన పరిస్థితులు మారడం కాదు, కానీ ముందుగా మన మనస్సు ఏమవ్వాలి? మారాలి. చాలామంది రక్షణ పొందుతున్నారు కానీ వాళ్ళల్లో మనసులో పరివర్తన రావట్లేదు. పైకి క్రైస్తవులు అని చెప్తున్నారు, పైకి దేవుని బిడ్డలం అని చెప్తున్నారు, కానీ వారి మనస్సులో వారి యొక్క ఆలోచన విధానంలో తేడా రావట్లేదు. కాబట్టి మనసు మారితే అన్నీ మారుతాయి. కాబట్టి గ్రేట్ ట్రాన్స్ఫర్. చాలామంది చూడండి, ఆదివారం దేవుని మందిరానికి రావాలన్న మనసు లేదు వాళ్ళకి. నిజంగా మనసులో దేవుడు ఉంటే ఏం చేస్తారు? పరిగెట్టు. ఈరోజు ఒకటి చూపిస్తా మీకు. చాలామంది జీవితాలు ఎందుకు వాళ్ళ పరిస్థితులు అలాగ ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ రావాలి? ఈ మైండ్లో రావాలి. రక్షణ పొందిన తర్వాత ఇంక నీవు నీ సొత్తు కాదు. రక్షణ పొందిన తర్వాత ఇంక నీ కొరకు బ్రతకడం అయిపోయింది. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి? ప్రభు. నీ చేతులు ప్రభువే, నీ కాళ్ళు ప్రభువే, నీ నోరు ప్రభువుదే, నీ చూపు ప్రభువుదే. కాబట్టి ఆయన వారం అయిపోయాం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు ఆయన కొరకు జీవిస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడా? వస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న పరితాపనతో లేకపోతే పరితాపంతో ప్రభు కొరకు జీవించే బిడ్డలం మనం. అంతేగాని మన కొరకు మనం బ్రతికే స్థితి కాదు ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో దీవించబడతాం, ఆశీర్వదించబడ అన్నీ మంచిదే. అన్నీ ఉండి లాస్ట్కి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఉందా? చెప్పండి. పరలోకానికి ఇక్కడ అన్ని ఇళ్ళు కొనుక్కున్నాం, శుభ్రంగా అన్ని ఏసీలు పెట్టుకుని మంచిగా అబ్బా ఫుల్ తింటున్నాం, సంతోషం, ఆరోగ్యంగా ఉన్నాం. లాస్ట్కి నరకానికి పోయాం. ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగమే లేదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కాబట్టి మన ఎయిము, మన గోలు, మన డెస్టినేషను, మన గమ్యస్థానం ఏంటాయా అంటే నిత్య రాజ్యంలోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే మన గురి, మన ఆరాటం అన్న మన పోరాటం. కాబట్టి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఎటువంటి మనసు ఉండాలి? ఈ లోక మనసు ఉంటే వెళ్ళిపోతామా? ఒక ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు దేవుని మనసు, సోమవారం నుంచి ఇంకా లోకమంతా తిరుగుతుంటే అవ్వం. చాలామంది యవన పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొంతసేపు చక్కగా చూస్తున్నారు, ఇంకా సోమవారం నుంచి ఆ 1 గంట అవ్వగానే తడ వెళ్ళిపోవడం. ఎప్పుడు కలిసిపోదాం ఆ లోకంలో, ఎప్పుడు లోకాలోచనలు కల. అలా ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఏ విషయంలో కూడా నువ్వు పైకి రావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఏ తీగ నాలో అంట కట్టబడాలి. ఏమవ్వాలి? తీగ ఏమవ్వాలి? మొదల్లో ఉండాలి. యేసయ్యలోనే ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే. యేసేపును చూడండి, తండ్రి దగ్గర యేసయ్యలో ఉన్నాడు, గోతులో ఉన్న యేసయ్యలో ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్న యేసయ్యలో ఉన్నాడు, జైల్లో ఉన్న యేసయ్యలో ఉన్నాడు. అందుకే అందరికన్నా ఎక్కువ స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదేదో ఒక నాటకాలు, మ్యానిపులేషన్ కాదు ఇది. ఏదో నాకు భయపడి చేసేది కాదు ఇది. నువ్వు ఎక్కడున్నా నీ క్యారెక్టర్ కానీ నువ్వు యేసయ్యలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్లాగా నీ మనసు ఏమో అటువంటి మనసు రూపాంతరం నీలోకి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనసు రూపాంతరం చెందాలి. ఎవరి మనసు రావాలి? క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీకు రావాలి. మొదటిది చెప్పాం ఏమనంటే తగ్గించుకునే మనస్సు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలో తెలుసా? ఎంత తగ్గించుకుంటావో అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రాలు. పక్కన వాళ్ళు చెప్పండి, ఎంత తగ్గించుకుంటారో అంత హెచ్చిస్తారు. కాబట్టి తగ్గింపు ఉండాలి మనలో. నెబుకద్నెజరు ఏమయ్యాడు? అది గ్రాస్ అన్నమాట. ఇంకా అంతే. నీకు నువ్వు గొప్ప చేసుకున్నావు, నీకు గ్రాసే. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అయిందా లేదా? వినయ్, అయిందా లేదా? కాబట్టి ఎంత పెరిగే కొద్దిగా అంత హంబుల్ అయిపోవాలి నువ్వు. ఎలా తెలుసా? నువ్వు ఒకవేళ పాటలు పాడొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, లేకపోతే లైవ్లు పెట్టి ఏదైనా
నీ బ్రతుకులో తగ్గింపు కనపడాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. అది తగ్గింపు రావాలి. అది ఎవరి మనసు? యేసయ్య తగ్గించుకున్నాడా లేదా? ఎవరి కోసం వచ్చాడు? అపరాధం చేత, పాపము చేత చచ్చి పడున్న, కంపు కొడుతా, బురదలో కొట్టు బిట్టాడుతుంటే ఒకే ఒక్క ప్రేమ ఏంటో తెలుసా? నా స్వరూపం ఇచ్చాను, నా పోలికి ఇచ్చాను వీళ్ళకి, కాబట్టి నా పోలికోళ్ళు బురదలో పడి ఉండడం ఏంటి, నా పోలికోళ్ళు చావడం ఏంటి, నా పోలికోళ్ళు ఇలా ఉండడం ఏంటి, వీళ్ళని ఏ విధంగా అయినా నేను బ్రతికించుకోవాలని రక్త మాంసాలు కలిగి. అసలు నీ దగ్గరికి ప్రభువు రావడానికి ఏ అర్హత ఉంది? నీ దగ్గర, మన దగ్గర ఏ అర్హత ఉంది? ఏమన్నా ఉందా? ప్రభువుని సంపాదించుకునే అర్హత లేదు. అయినా సరే ఆయన అంట, తండ్రితో కూడా ఉండటము భాగ్యం అనుకోకుండా తన్ను తాను రిక్తుడుగా, మనుష్యుల పోలికగా నిన్ను రక్షించడానికి తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఆ మనస్సు కలిగిన బిడ్డ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు కూడా తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లూసిఫర్ పడిపోవడం గల కారణం ఏంటి? వాళ్ళు తగ్గింపు స్వభావం లేదు. దేవుడితో సమానం చేసుకుంటానన్నాడు. దేవుడు లూసిఫర్ సమానమేనా? కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు నేను ఒకటే అంటారు. అవదు, ఎప్పుడు అవదు. పాస్టర్ గారు నువ్వంటే నీకు 2 తీర్పులు. నీకు అసలు విశ్వాసులకు ఒక తీర్పే, పాస్టర్ గారికి 2 తీర్పులు. నాకు 2 తీర్పులు. నీకు 2 తీర్పులు కావాలంటే రా, వచ్చి కూర్చో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పటికి కాదు, దేవుని పిలుపుతో నువ్వు సమానం ఎప్పుడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ఇది అపోస్తలుడైన పౌలు రాశారు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి జైల్లో ఉండి పత్రిక రాశారు. ఇది యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత 60-62 సంవత్సరాల్లో ఇవి రాయటం జరిగింది. దీంట్లో మరి కృతజ్ఞత గురించి రాశారు. తర్వాత ప్రోత్సహించారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అలాగే మరి దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని, అనేక విషయాలు ప్రభువును పోలి నడవాలని చెప్పి రాయడం జరిగిందని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ఈరోజు రెండో మనస్సు ఏంటయ్యా అంటే దేవునికి కలిగిన మనస్సు. మీరు ఒకసారి చూస్తే ఆ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. 2వ అధ్యాయం 8వ వచనంలోకి వస్తే, మరియు జాగ్రత్తగా, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయత. చెప్పండి, అందరూ కూడా చెప్పండి, ఏం కావాలి? విధేయత. ఈ రోజుల్లో విధేయత కనబడట్లా. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటల్లా. అలాగే సంఘం సేవకుల మాట వింటల్లా. ఎంతో భయంకరంగా అవిధేయులుగా బ్రతుకుతున్నారు. విధేయత దేవుని గుణం, అవిధేయత సాతాను గుణం. కాబట్టి నీ జీవితంలో నువ్వే చూసుకో. ఎవరో నిన్ను ఏలుబెట్టి చూపించక్కర్లా. నీ జీవితంలో ఏ గుణం, ఏ మనస్సు, ఏ ఆలోచన, ఏ తలంపుతో నువ్వు బ్రతుకుతున్నావు? విధేయత కలిగి బ్రతుకుతున్నావా, అవిధేయతతో నువ్వు బ్రతుకుతున్నావా అనేది మనందరూ, నాకు నేను పరీక్షించుకోవచ్చు, మీకు మీరు పరీక్షించుకోవచ్చు. కాబట్టి దేవుడు అంటే ఏం చేశాడు? మరియు ఆయన యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆకారమందు, జాగ్రత్తగా వినండి, ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు మొదటి గుణం తగ్గించుకున్నాడు. రెండోది ఆయనలో ఏముందంట? ఒబీడియన్స్. విధేయత కలిగి ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏమైంది తెలుసా? భర్త భార్యకు లోబడి ఉండాలి, అప్పుడే భార్య నిన్ను ప్రేమిస్తుంది. కాదు, బైబిల్ చెప్పింది ఏంటంటే భార్య తన భర్తకి ఏమవ్వాలి? లోబడి ఉండాలి. భర్త ఏం చేయాలి? ఆమెను మిక్కటంగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ లోబడే తనం ఉంటే అక్కడ ఏమవుతుంది? ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ లోబడుకోకుండా, విధేయత లేకపోవడం వల్ల జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు.
ఒబీడియన్స్ అనేది దేవుని చిత్తము. అది కొంచెం ఇబ్బందికరమే, అయినా కానీ విధేయత యేసు ప్రభు యొక్క మనసుకు సూచనగా ఉంది. విధేయత అనేది కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బందికరమైందే, అయినా దాన్ని అలవాటు చేసుకున్నామా అది మన జీవితాల్లో చాలా అద్భుతాలు చేస్తుంది. ప్రభు నన్ను సేవకు పిలిచాడు, నేను అవిధేయ చూపించవచ్చు. ఆ సేవలకి చాలా కష్టాలు, ఇబ్బందులు, ఎవడ పడతాడు, ప్రతిదానికి ప్రతి మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టినా సరే వాళ్ళకి వందనాలు చెప్పాలి, వాళ్ళు ఏమన్నా సరే ప్రైజ్లాడని చెప్పాలి, వెనక తిడుతున్న వాళ్ళకి మళ్ళీ వందనాలు అని చెప్పాలి. తెలిసినా కానీ సేవ అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. నీ వెనక నిన్ను బాగా తిడుతున్నామే ఎదరొచ్చుద్ది, నువ్వు తిడటానికి లేదు. మళ్ళీ ఏం చేయాలి తెలుసా? అమ్మా వందనాలు అనాలి. వాళ్ళు కూడా ఏమి ఎరగనట్టుగా వందనాలు, వెనకేంటి పొడిచేస్తూ ఉంటారు వెనక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలి తెలుసా? పిలవగానే ప్రభు, మన అందరూ చెప్పారు చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు, అయినా సరే ప్రభు పిలిచాడు, మనము చెయ్యాల్సిందే. కొంతకాలం నడిచింది, మధ్యలో జుబా విషు వచ్చింది, ప్రభు తప్పిపోవడానికి వీల్లేదు. మళ్ళీ ప్రభు ఏదైనా పర్వాలేదు, ప్రభు ఎన్నోసారి గుర్తుకో, ప్రభు నువ్వు పిలిచావు, కష్టమైన నష్టం, ఎంతమంది సేవకులకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. విలియం కేరీ వస్తుంటే దారి మధ్యలోని కొడుకు చచ్చిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది, అయినా ప్రభు సేవను వదిలిపెట్టాడా? ఈ భారతదేశానికి వచ్చాడు, బైబిల్ తర్జుమా చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, బ్యాంకు పెట్టాడు, ఎన్ని చేసి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విధేయత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది కష్టమే, కానీ యేసయ్య మనసు విధేయత. ఎందుకంటే ఆయన తగ్గించుకుని వచ్చాడు. మనం చదివాం, ఆకారమందు మనుషులుగా కనబడి సిలువ మరణము పొందునంతగా ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. విధేయత, ఒబీడియన్స్ ఉండాలి. మ్యానిపులేషన్ ఉండకూడదు. మ్యానిపులేషన్ తిమ్మిని బొమ్మించాడు చేయకూడదు. విధేయత, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా? దెయ్యం దగ్గర నుంచి పుట్టిందంట. వస్తానంటే వస్తాం, రానంటే రాం, అంతే. విధేయత ఎంత లాభకరమైందో మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంకి వచ్చారు అందరూ. ఫస్ట్ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. చూసారా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనునముల కంటే నిన్ను హెచ్చింపు దేంట్లోంచి వస్తుంది? ఇప్పుడు విధేయత, మాట వినుట బట్టి వస్తుంది. కాబట్టి ఎక్కడ విధేయత ఉందో అక్కడ ఖచ్చితంగా పెరుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ అవిధేయత ఉందో అక్కడ నువ్వు పతనం అవ్వటం గ్యారెంటీ. స్కూల్లో హోంవర్క్ రాయమని చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే స్కూల్ ఫస్ట్ వస్తావు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, చూడండి, ఎవరి మాట శ్రద్ధగా వినాలి? ఎవరి మాట శ్రద్ధగా వినాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విని నేడు ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నువ్వు అనుసరిస్తే నీ దేవుడైన యెహోవా నిన్నేం చేస్తాడంట? భూమి మీద, చెప్పండి అందరూ, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే హెచ్చింపు ఎక్కడుందో తెలుసు? ఆయన మాట వినడంలో ఉంది, దానికి లోబడటంలో ఉంది. దేనికి? ఎక్కడ విధేయత, అది ఎవరి మనసు? దేవుని మనసు. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. అబ్రహాము చంద్రుడిని ఆరాధించాడు, విగ్రహారాధికుడుగా ఉన్నాడు. దేవుడు కనపడలా, ఒక స్వరం వినపడింది. ఏమనో తెలుసా? నీ ఇంటి వారిని, ఊరిని వదిలిపెట్టి నేను చూపించే చోటకి నువ్వు వెళ్ళిపోమనగానే ఒక్క మాట చెప్పుకొని ఇంటికి వెళ్ళి బ్యాగ్ సదురుకుని భార్యను తీసుకుని తన తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన తక్కువ చేశాడా? దేవుడు చెప్పినట్లు ఆకాశ నక్షత్రాల ఇసుక రేణువు వలె నీ సంతానం అవుద్దన్నారు. అబ్రహాము సంతానమే ప్రపంచం అంతా కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మాట వినకపోతే ఆ కార్యం జరిగేదా? జరిగేది కాదు. మాట వినాలి, విధేయత చూపించాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విని నాకు విధేయత చూపిస్తే
భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అంటే భూమి మీద ఉన్న ధనవంతుల కన్నా, ఎలాన్ మస్క్ కన్నా, లేకపోతే ఇంకా చూసుకోండి ఎవరెవరో వార్న్ బఫెట్ అన్న ఎవరెవరో ఉన్నారు ధనవంతులు, వాళ్ళందరికన్నా దేవుడు నిన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? విధేయత ఉన్న చోట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ విధేయత ఎవరు మనసు? అది దేవుడు మనసు, యేసుక్రీస్తు మనసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఎవరు మనసుతో నడవాలి? మనం యేసయ్య మనసుతోనే నడవాలి, తగ్గింపు మనసుతో నడవాలి, విధేయత కలిగిన మనసుతో మనం ఏం చేయాలి? నడవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం గొప్ప ఉందని మనం రెచ్చిపోవడానికి? ఏం గొప్ప ఉంది చెప్పండి? ఏం గొప్ప ఉంది? ఎవరి వల్ల నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరు ప్రాణం ఉంచాడు? ఎవరు నీకు ఆయుష్ ఇస్తున్నారు? ఒకని యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన బహుమానము. నీ కష్టార్జితంతో నువ్వు అనుభవిస్తున్నావంటే అది దేవుని బహుమానం. ప్రభు లేకపోతే నువ్వు సున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆ ప్రభును నువ్వేం చేయాలి తెలుసా? ఆ ప్రభుకు నువ్వు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. తర్వాత చూడండి, విధేయతలు ఉన్న వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. చూడండి, విధేయత కలిగిన వాళ్ళకి నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి వినే వాళ్ళకి ఏముంటాయి చెప్పండి? దీవెనలు. లోబడే వాళ్ళందరికీ ఏముంటాయి? దీవెనలు. లోబడని వాళ్ళకి ఏముంటాయి? శాపాలు ఉంటాయి. ఆ శాపాలు కూడా మనం చూస్తాం. దీవెనలు వస్తాయంట దేవుని మాట విని లోబడితే, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తే, ప్రభుకు ప్రాధాన్యత ఇస్తే. ఆదివారం ప్రభు, సోమవారం నా పని, ప్రభుకే ముందు స్థానం నా జీవితంలో. ప్రభుకి ఎందుకో తెలుసా? ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల ఎందే కానీ ఏ రూపానికి చేయకూడదు, దేనికి మొక్కకూడదు. ఈ దేవుడు తప్ప నీకు ఎవరు దేవుడుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ దేవుడిని నువ్వు దేవుడిగా చేసుకొని, ఈయనే నా జీవితం, ఈయనే నా సర్వస్వం, ఈయన తప్ప నాకెవరు లేరు, ప్రభు ఏది చెప్పితే అది నేను చేస్తానని విధేయత కలిగితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మొదటి దీవెన ఏంటో చూడండి. ఏమవుతావు నువ్వు? పట్టణములో విధేయతున్నవాడు పట్టణంలో ఏమవుతాడంట? దీవించబడతాడు. పొలములో దీవింపబడు. నువ్వు పొలములో ఉన్న దీవించబడతావు. నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. ఎవరికి దీవెన? ఎవరికి దీవెన? ఎవరికి దీవెన? ఎవరికి? లోబడే వారికి, ఏ మనసున్న వారికి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీ విధేయత బట్టి నీ పశువులు దీవించబడతాయి అంట. నీ విధేయత బట్టి నీ కంపెనీ దీవించబడుద్ది. అర్థమైందా? నీ విధేయత బట్టి నీ కంపెనీ దీవించబడుద్ది. నువ్వు ఎవరు మనస్సు కలిగిన వాడివి, నువ్వు మోసం చేయవు, డాక్టర్లకు అబద్ధాలు చెప్పవు, వాళ్ళకి వీళ్ళకి ప్యాకేజీలు ఇవ్వు, అది ఇది తిమ్మిని బొమ్మిని చెయ్యవు, యథార్థత కలిగిన వాడివి, దేవుని మాట వినేవాడివి, న్యాయంగా ప్రవర్తించేవాడివి. అటువంటి వారు ఆ కంపెనీ ఉండటం వల్ల ఆ కంపెనీకి ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కంపెనీలో ఉన్నది ప్రవీణ్ కాదు, స్వయాన యేసయ్య కంపెనీలో ఏం చేస్తున్నాడు తెలుసా? పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నువ్వు పట్టణంలో ఉన్నా ఏమవుతావు? పొలంలో ఉన్నా ఏమవుతావు? నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి? నీ పశువులు, దుక్కిటెద్దులు, మందలు అన్నీ కూడా ఎవరు? దేవుని మనస్సు కలిగిన వాళ్ళు. యేసయ్య క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? లోబడే మనస్సు, విధేయత కలిగిన మనస్సు, ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చే మనస్సు, ప్రభుని పక్కన తోసేది కాదు. మొదటిగా ప్రభువే, ప్రభు మాటే. నాకు ప్రభు ఏది చెప్పితే అదే వింటాను. నేను మనుషుల మాట విను. ప్రభు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను బాగయ్యానంతే. నువ్వు ఏమి చెప్పినా నేను విన్నాను. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు చెప్పాడు నాకు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పునంట క్రీస్తు యేసు నందున్న మహిమలో అంట నా అవసరతలు తీరుస్తాడు.
కాబట్టి ఒకవేళ నా దగ్గర ఏమీ లేకపోయినా నా ప్రభు యొక్క ట్రెజర్లో నుంచి, ఆ ట్రెజరీలో నుంచి, ఆ ధననిధిలో నుంచి ఆ ధనం దేవుడు నాకు ఇస్తాడు. నేను అదే నమ్ముతాను. ఎందుకంటే నా దేవుడు నమ్మితే నా మహిమను చూస్తామన్నాడు. కాబట్టి నేను యేసయ్యనే నమ్ముతాను. నేను ఇంకెవ్వరిని నమ్మను. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని నన్ను మొబిలైజ్ చేయాలనుకున్నా, నా ప్రభు ఇప్పటి వరకు నన్ను తలగానే ఉంచాడు. నేను తలగానే ఉంటాను. నేను తోకను కాదు. నీ తోక మాటలు నాకొద్దు. నా యేసయ్య నాతో ఉన్నాడని పలికేవారు, లోబడేవారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట చూసారా? నీ పశువులు ఎవరి విధేయతను బట్టి, నీ విధేయతను బట్టి నీ భూఫలము, నీ గర్భఫలము అన్నీ కూడా ఏమవుతాయో తెలుసా? దీవించబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు పట్టణంలో దీవించబడతావు. పొలంలో ఎప్పుడు విధేయత ఉన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవిన. చాలామంది అంటే మాకు ఇంట్లో ఇల్లు కలిసి రాదన్నారు. నాకు అర్థం కాదు. విధేయత లేకుండా నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళినా నీకు కలిసి రాదు. విధేయత లేని దానివి, ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వని దానివి ఎక్కడున్నా నీకు కలిసి రాదు. ప్రభుకి విధేయత కలిగిన నువ్వు ఎక్కడున్నా నీకు అన్నీ నీకు ఫేవర్గా మారిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పట్టణంలో దీవించబడతావంట, పొలంలో దీవించబడతావంట. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించడు. ఇంకేమని తెలుసా? నీ గంపయు పిండె పిసుకు నీ తొట్టయు దీవించబడును. మాకు భోజనం లేదండి, ఇప్పుడే బియ్యం పెడుతున్నామండి, ఇవన్నీ చెత్త మాటలు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, క్రీస్తు కలిగిన మనసుంటే, ఆకాశ పక్షులు విత్తట్లేదు, వాటిని పోషించే దేవుడు మమ్మల్ని పోషించటం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎక్కడి నుంచైనా పంపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. పంపించడా? ఏలే కాకులతో పంపించడా లేదా? నిజంగా యేసయ్య మనసుంటే ఆ టైంలో కంగారు పడిపోతాం. అమ్మో ఇది లేదు. ప్రభు చూసుకుంటాడు. ప్రభు మనం అసలు ఏం చేయగలం? మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకటమే. మిగతావన్నీ మన వెనక అవే వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు అంటే విధేయత కలిగిన వాళ్ళు ఒంటి నిండా దీవినే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభుకు లోబడకుండా, ప్రభు మాట వినకుండా, రోజు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా ఈ సెల్ వేసుకుని గంటలు కూర్చుంటే ఏమో తెలుసా? ఈ తర్వాత ఉన్న శాపాలు కూడా మీకు చూపిస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడు. చూడండి, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా. నువ్వు తరమక్కర్లా. విధేయత కలిగిన వాళ్ళకి దేవుడే తోడుగా ఉండంట. నీ మీద పడు నీ శత్రువు పడటం గ్యారంటీ. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుటే హతమగునట్లు చేయును. వారొక త్రోవలో నీ మీదకు బయలుదేరి వచ్చినను 7 దారుల్లో పరిగెత్తుకుని వెళ్ళిపోతారంట. ఈసారి అర్థమైందా? ఎవరికి ఇవన్నీ జరుగుతాయి? ఎవరికి? విధేయత కలిగిన వారు. విధేయత ఎవరి మనసుకు ఉంటుంది? యేసయ్య మనసుకు. కాబట్టి మన మనసు రూపాంతరం చెంది ప్రభు మనసుగా మారాలి. ఆ తగ్గింపు స్వభావం ఉండాలి. రెండోది ఏం చేయాలో తెలుసా? విధేయత కలిగి ఉండాలి. శత్రువు నీ మీదకు వచ్చిన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడంట. ఆ తర్వాత వాళ్ళు ఒక దారిలో వస్తే ఎన్ని దారుల్లో పారిపోతారంట? 7 దారులు పరిగెత్తిస్తాడంట మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములోను నీకు దీవెన కలుగు. చూసారా? నీ కొట్లలోను నీవు చేయు ఉద్యోగంగా అప్లై చేస్తున్నావా? వచ్చింది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకంటే నువ్వు ఎవరికి లోబడేదానివి? ఎవరి మనస్సు కలిగి ఉన్నావు నువ్వు? యేసయ్య మనస్సు నీలో ఉంది కాబట్టి నువ్వు ఏది చేసినా నీకు దీవెనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములంట్లోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అంటే నువ్వు జాబ్కి అప్లై చేస్తాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నా బిడ్డ జాబ్కి అప్లై చేసింది, ఈ జాబ్ ఆ బిడ్డకే రావాలని దేవుడే ఆజ్ఞాపిస్తాడంట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి
అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసిన ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించను. భూజనులందరూ యెహోవా నామము నీవు పిలువబడి ఉండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో యెహోవా నీ గర్భఫలము విషయములో, నీ పశువుల విషయములో, నీ నేలమంటి విషయంలో నీకు సమృద్ధి కలుగు చేయును. విధేయతున్నోడికి సమృద్ధి, విధేయతున్నోడికి ఏది పట్టుకున్నా దీవెనే. విధేయత కలిగిన వాడు, ప్రభువుకు లోబడేవాడు ఎక్కడికి వెళ్ళినా దీవెనే, ఏది అప్లై చేసినా దీవెనే, ఏది చేసినా లాభమే కానీ ఎంత మాత్రం నష్టం ఉండదు. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, కరువు వచ్చిందని అందరూ పారిపోతున్నారు, ఇస్సాకు నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు, ఈ దేశంలో నా మహిమను చూపించాలనుకుంటున్నాను, నీ శత్రువులకి నీ దేవుడు ఎవరో నేను చెప్పాలనుకుంటున్నాను, అలా చెప్పాలంటే నువ్వు ఒక పని చెయ్యాలన్నాడు. ఏంటయ్యా అని అడిగాడు. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, ఈ కరువులో విత్తనం వేస్తావా అని అడిగాడు. అడిగితే ఇస్సాకు అన్నాడు, అయ్యా నువ్వు చెప్తే నేనేకిపోవటం ఏంటయ్యా, కరువైనా పర్వాలేదు నేను విత్తనం వేస్తానని. ఆయన పొలాన్ని దున్ని, కరువులో వర్షం లేదు ఏమీ లేదు, ఆ సమయంలో విత్తనం నాటితే ఆ విత్తనాన్ని వర్షం లేకపోయినప్పటికీ కరువు సమయంలో భూమి నెర్రలు విడిచారు, అందరూ పారిపోతున్నారు, అందరూ అయిపోయినప్పటికి కూడా ఆయనైతే ఆ కరువు మధ్యలోనే నిలబడి దేవుడు చెప్పిన మాట చేసినందున, దేవునికి విధేయత చూపినందున ఏం జరిగిందో తెలుసా, ఆయన పొలము 100 ఫలించింది. హల్లెలూయా. అందరూ నిన్ను అనొచ్చు, వీడు పనికిరాడురా, వీడి జీవితం అయిపోయిందిరా, వీడు ఎండిపోయాడురా, వీడు కరువురా, వీళ్ళ బ్రతుకు, వీళ్ళకి పైకి వస్తారా అనొచ్చు. కానీ నువ్వు దేవునికి లోబడిన బిడ్డవైతే ఖచ్చితంగా నా యేసయ్య నిన్ను ఫలింపచేయడం గ్యారంటీ. ఈ 28లో ఉన్న దీవెనలు నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ పశువుల్లో, నీ బంధువుల్లో నువ్వు చూపించే బిడ్డగా నువ్వు మారుతావు. హల్లెలూయా. విధేయత లేకుండా, ప్రభు మాట వినకుండా, ఒబీడియన్స్ లేకుండా, గర్విష్ఠురాలుగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికే సవాలు చేస్తూ, ప్రభు అంటే లెక్క లేకుండా బ్రతికితే నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు దీవించబడవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గ్రాసే నీ పని, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వింటే ఇది దీవెన, మాట వింటే సమృద్ధి. దేవునికి ఈరోజు చాలామంది జీవితంలో సమృద్ధి లేకపోవడం కారణం ఏంటో తెలుసా? ఆర్థిక పరమైన మాట వినరు వాళ్ళు. చాలా మూర్ఖంగా మిగతా అన్నీ వింటారు, కానీ ఆ యొక్క ధనవంతుడు వచ్చి నీ ఆస్తిని పంచి పేదలకు పంచమనగానే ఏం చేశాడు? మొహం చిన్నపుచ్చుకుని బాధపడుతూ అక్కడి నుంచి జీవం గల దేవుని వదిలి పారిపోయాడు. చాలామంది దేవుని సందులు ఇదే పని చేస్తున్నారు, అందుకే వాళ్ళ జీవితంలో సమృద్ధి లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడు చూసినా అన్నీ వినాలి, ఒకటే కాదు, అన్ని దేవుని మాట. ఏది చెప్తే ప్రభు ఏది చేయమంటే అది చేయాలి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ నెంబర్లన్నీ నువ్వు కొట్టాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తగ్గింపు నీలో కొట్టాల్సిందే, విధేయత నీలో కొట్టాల్సిందే. ఏం గర్వం లేదు, ఎక్కడ పొగరలేదు, ఏమీ లేదు. తగ్గించుకో. నా దేవుడు ఒకవేళ లోకానికి నువ్వు చాలా పిచ్చోళ్ళగా ఏంట్రా ఇలా నువ్వు బాధపడమాక. ఆ నవ్విన నోరెదురుగానే అందరు నవ్వుతున్నారు. ఇస్సాకుని చూసి మెంటలు ఎక్కినట్టుంది, అందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. వరద కరువుల సమయంలో ఏంటో పెద్ద పొలం దున్నుతున్నాడు. ఆయన ఎవరి మాట విని దున్నుతున్నాడు? ఎవరి మాటకు లోబడి దున్నుతున్నాడు? మనుషుల మాటలైతే ఊర్లోంచి బయటికి పంపించాలి. ఇంకో బయటికి వెళ్దాం, అక్కడ బాగుంది అనుకుంది నయోమిలాగా. మళ్ళీ లాస్ట్కి నయోమి ఎక్కడికి వచ్చింది? ఆ రొట్లు ఇంటికే వచ్చింది. కానీ ఇస్సాకు అన్నాడు, బాబు నేను ఎక్కడికి వెళ్ళను, ప్రభు చెప్పాడు నేను చేస్తానని చెప్పి చక్కగా ఎద్దులు కట్టాడు, మరి ఒంట్లు కట్టాడు, మొత్తానికి దున్నాడు, ఉన్న విత్తనాన్ని నాటాడు. ఎలా ఫలించిందో నాకు తెలియదు, కానీ అందరు ఎదురుగా ట్రాక్టర్లు వచ్చినాయి, కోతవాళ్ళు వచ్చారు, కూలీలు కోస్తున్నారు, ట్రాక్టర్ నిండా ఒడ్లో గోధుమలు నింపుతున్నారు, బార్లీ నింపుతున్నారు, ఏం నింపుతున్నారు తెలియదు. అందరు కూడా నోరు తెరిచి చూస్తున్నారు. అలాగే ఇస్సాకు ఎలా జరిగింది, ఇస్సాకు ఎలా జరిగింది, ఏంటి ఇంత కరువులో 100 అంతలా, మేము వర్షం లేకుండా ఇంత పంట వచ్చిందా అని అడిగితే ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటో తెలుసా? నా ప్రభు చెప్పిన మాటకి నేను లోబడ్డాను, కళ్ళతో చూసే పరిస్థితులకి నేను ఆధారపడలేదు, నా ప్రభు స్వరం విన్నాను, ఆయన ఏది చెప్తే అది చేశాను, అదే నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఏది చెప్తే చేయాలి.